ఎంతసేపు కూడా వాళ్ళ ఓఎస్ తోటి పొత్తు పెట్టుకుంటారు. సీట్లు కావాలి, ఓట్లు కావాలి, తర్వాత వీళ్ళ 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 అధికారం కావాలి. ఇదే ఆలోచనతోటి వీళ్ళు పొత్తు పెట్టుకుంటారు కాబట్టి విమోచన దినోత్సవాన్ని వీళ్ళు జరుపుకోలేకపోతా ఓకే ఉన్నారు. వెంకటరెడ్డి గారు, ఓకే ఓకే Definitely ఒక్క తెలంగాణ నిమిషం రాష్ట్రం- వెంకటరెడ్డి గారు ఓకే, ఒకసారి బీఆర్ఎస్ నాయకులు రామూర్తి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. రామూర్తి గారు, ఇదేంటి విమోచనమా, విద్రోహమా, విలీనమా? జూన్ 2వ తేదీన ఏమంటాము, సెప్టెంబర్ 17న ఏమంటాము, ఆగస్టు 15న ఏమంటాము, ఏం చెప్తారు? దేశ సమగ్రతను కాపాడే ఏదైతే 47 ఆగస్టు 15నే స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ సమగ్రతను ఏదైతే దేశంలో ఏదైతే 562 ఏదైతే సంస్థలు కలిసిన తర్వాత ఏకగ్రీవంగా ఒప్పందం, అంటే వాస్తవంగా మెజారిటీగా 47లో కలిసినాయి. దాని తర్వాత జూనాగఢ్ ఏదైతే ఉందో అది 48లో కలిసింది. దాని తర్వాత కాశ్మీర్ కూడా 3-4 నెలల పరిధి, అంటే అక్టోబర్ అదే 47లో కలిసింది. దాని తర్వాత మనది కూడా ఒక 1 ఇయర్ 48లో కలిసింది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడింది విన్నా, అదే విధంగా అయితే బీజేపీ మిత్రుడు మాట్లాడింది కూడా విన్నా. వాస్తవంగా జునాగఢ్ కూడా ఉన్నది. మరి వాళ్ళు గుజరాత్ లో ఉన్న విషయం మర్చిపోయిందేమో నాకు కూడా అర్థం అవట్లేదు. ఎందుకంటే అక్కడ కూడా జరపాలి కదా మరి విలోనమో, విద్రోహమో, కతో కార్ఖానో. కానీ ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ స్వాతంత్రం వచ్చింది మెజారిటీ కలిసిన రోజును అంటే దేశంలో కలిసిన అన్ని రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనం కూడా కలిసిన తర్వాత సరే ఏం జరిగింది ఆ చరిత్రలో ఏంటంటే నాణానికి 2 వైపులు ఉంటాయండి. మంచి ఉంటది, చెడు ఉంటది. ఎందుకంటే నిజాం ప్రభుత్వం చాలా గొప్ప పనులు కూడా చేసింది, అందరికి కూడా తెలుసు. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు కానీ, మూసికి ఏదైతే కరకట్ట నిర్మాణం కానీ, అదే విధంగా వెంకటేశ్వర స్వామికి డబ్బులు ఇవ్వడం కానీ, అదే విధంగా ఏదైతే వేస్తంబల గుడి, ప్రహారీ గుడి నిర్మాణం కానీ, అదే విధంగా చాలా ఉన్నాయి, యాదగిరి గుట్ట కానీ, ఇలాంటి కార్యక్రమాలు చేసింది వాళ్ళు. అదే విధంగా ఎయిర్పోర్ట్లు కానీ, ఏదైతే రోడ్డు వ్యవస్థ కానీ, రోడ్డు రవాణా వ్యవస్థ కానీ, ఇవన్నీ అభివృద్ధిలో చాలా ఇప్పుడు ఎందుకంటే అప్పుడున్న ఏదైతే 562 సంస్థానాలు నంబర్ 1 సంస్థానంగా ఉన్నది. అదే విధంగా దేశానికి ఆపద వచ్చినప్పుడు ఇండియా చైనాకు యుద్ధమైనప్పుడు కూడా 5,000 కిలోల బంగారాన్ని కూడా ఆయుధాల కొనుగోలుకి ఇచ్చిన ఘనత ఏదైతే నిజాం కూడా మనం కలిసిన తర్వాత, ఇందులో నిజాం భారతదేశంలో విలీనం అయిన తర్వాత కూడా ఆయన రాజ్ ప్రముఖ్ చేసి, ఎందుకంటే మనం కూడా కొన్ని చూసుకోవాలి. ఎందుకంటే సరే అక్కడ నిజాం ప్రభుత్వం వచ్చిన తర్వాత, నిజాం ప్రభుత్వం పాలించిన తర్వాత 7 నుంచి వెళ్ళి 48 వరకు ఏం జరిగింది, కాసిం రజ్వీ ఏ విధంగా ఏదైతే నిజాంను మిస్ మ్యాచ్ చేసిండు, ఆ విధంగా మనం చాలా అంశాలు చరిత్ర చదువుకున్నది మాత్రం తెలుస్తాయండి. అదే విధంగా ఏంటంటే మనం ఇప్పుడు వాస్తవాలలో ఏంటంటే ఇప్పుడు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇంకా ఎవరైనా కానీ ఎవరు వచ్చినా కూడా ఆగస్ట్ 15న ఒప్పుకోవాలి అంతే తప్ప కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కాసిం రజ్వీ సంబంధించిన ఆనవాళ్ళంటే అదొక కులానికి, మతానికి సంబంధించిన అంశాలుగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక మతానికి కోసం సంబంధం, ఆ మతం కోసం కొట్లాడుతుంది అనుకోవచ్చు. అదే విధంగా బీజేపీ కూడా అదే కదా, మతం బేస్లోనే వచ్చింది. అదే విధంగా తెలంగాణలో జరిగిన ఎందుకంటే సాయుధ పోరాటం నుంచి వెళ్ళి, అదే విధంగా జల్ జమీన్ జంగల్, అదే విధంగా పీపుల్స్ వాళ్ళు ప్రజా యుద్ధం, అదే విధంగా తెలంగాణ స్వరాష్ట్ర పోరాటాలు, ఇవన్నీ తెలంగాణ ఎప్పటికీ కొట్లాటాయండి. ఇప్పుడు భారతదేశంలో కలవాలన్నా కూడా కొట్లాడింది తెలంగాణ. అదే విధంగా 8 ఏళ్ళు ఉన్న తర్వాత స్వాతంత్రంలో ఏదైతే 48 నుంచి వెళ్ళి ఏదైతే ఇప్పుడు 56 వరకు 8 సంవత్సరాలు మాత్రమే, 8 సంవత్సరాల కలిపి ఏదైతే ఒక స్వరాష్ట్రంగా అస్తిత్వాన్ని వచ్చిన తర్వాత అస్తిత్వాన్ని కూడా కోల్పోయేటట్టు తీసుకుపోయి మళ్ళీ ఏదో భాషా ప్రతిపాదికన తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో కలిపిన తర్వాత అప్పుడు నెహ్రూ కూడా కలిపినప్పుడు కొంచెం బాధపడ్డాడు. కానీ ఏం జరుగుతుంది అన్న కూడా చెప్పిండు. ఎందుకంటే అప్పుడు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఖూబ్సూరత్ తెలంగాణకు నటకటి ఆంధ్ర సే మిలావట్ హో రही है, ఓ మిలావట్ సహీ తో సహీ వర్ణ కభీ భీ జుడ్ సక్తే అని చెప్పిండు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం వాళ్ళు తుడుచుకున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చినా అని పలుమారు చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే 60 ఏళ్ల గోస. ఎందుకంటే ఒక మంచి తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో కలిపిన తర్వాత 60 ఏళ్ళు దోపిడీకి గురైన తర్వాత మళ్ళీ తిరిగి మనకి ఇస్తే అది ఎంత ఘోరం అండి. ఇప్పుడు ఒక ఆవు ఉన్నదండి, ఒక పాలిచ్చే ఆవును తీసుకెళ్లి వాస్తవంగా చెప్పాలంటే ఒక 60 ఏళ్ళు వేరే రోజుల దగ్గర పెట్టి తీసుకుపోయి వాళ్ళ దగ్గర కట్టేసుకొని మొత్తం పిండి బక్కచిక్కి ఇచ్చిన తర్వాత దాదాపు 9.5 ఏళ్ళు మళ్ళీ చక్కదిద్దడానికి ప్రయత్నం చేసినాం. ఎందుకంటే 9.5 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి వెళ్ళి తెలంగాణ మళ్ళీ అస్తిత్వాన్ని గౌరవ కేసీఆర్ గారి ద్వారా వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్ని పార్టీలు కేసీఆర్ గారితో కలిసి పోరాటం చేసిన, అన్ని కులాలు, అన్ని మతాలు, కొంతమంది రాజీనామా చేయకుండా కూడా ఇంట్లో వండుకున్నా కూడా వాళ్ళను ఏ విధంగా చేసినామో మీరు కూడా ఉద్యమకారుడు, మీకు కూడా తెలుసు ఏ విధంగా పోరాటం చేసినాం అన్నది ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి భారతదేశంలో, ఉండయి అనట్లేదు, కానీ అది దేశ సమగ్రతను కాపాడే విధంగా ఉండాలి తప్ప. ఓకే రామూర్తి గారు ఓకే 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 అందసత్యం గారు,
సరే, ఇప్పుడున్న 8 జిల్లాలు కాకుండా దరిదాపు మహారాష్ట్ర గెలిచినటువంటి 5 జిల్లాలు,